శత్రువులు మన కోసం స్వయంగా ఎక్కడి నుంచో రాలు యుద్ధం చేయడానికి. నిజానికి చెప్పాలి అంటే మనిషిలో అహంకారం అనేది కాస్త తగ్గించుకుని బ్రతికితే బయట శత్రుత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. చాలామంది నేను చూస్తూ ఉన్నా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు చూసుకొని కొడుకులు ఇంత ఎగరడం అంత మంచిది కాదు మిత్రమా. నిజానికి చెప్పాలి అంటే అంతటి అహంకారం ఎన్నిటికీ పనికిరాదు. తెలిసినా తెలియకపోయినా ఒకటి చెప్తాను, ఎల్లకాలం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నీకెంతటి అహంకారమైనా ఉండొచ్చు, అది నీ ఇంటి లోపల నీ వాళ్ళ మీదనే చూపించుకోవడం చాలా మంచిది. ఇతరుల మీద నీ అహంకారాన్ని చూపించావనుకో, నిన్ను కన్నోళ్ళో నీ తోడ పుట్టిన వాళ్ళు నిన్ను భరిస్తున్నారంటే అదో పద్ధతి. కానీ ఏ బంధం లేకుండా ఇతరులు నిన్ను భరించాల్సిన రూల్ అసలుకే లేదు. నువ్వెంత అంటే నేనెంత అని నీకెదురించి ఎవరైనా మాట్లాడే హక్కు నీకెంతుందో ఎదుటి వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. అందుకనే అహంకారం అంత పనికిరాదు. నువ్వు తగ్గించుకొని మాట్లాడితే ఇతరులు తగ్గించుకొని మాట్లాడడం నేర్చుకుంటారు. అంతేగాని నాకే బలం ఉంది కదా అని ఇతరుల మీద చూపడం అనుకో, ఆ పాపం ఎక్కువ కాలం మీద దాచడు దేవుడు. దానికి తగ్గ శిక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవించే తీరుతావు. ఎవడో కన్న తల్లిదండ్రుల మీద నువ్వు చేసుకొని అంతటి పుణ్యం కట్టుకోగానే సరిపోదు. అంతకు తగ్గట్టు పాపం ఇంకెంత అనుభవించాలో భవిష్యత్తులో నీకు చాలా బాగా తెలిసి వస్తుంది. ఎవరైనా సరే ఒకరు నువ్వు మాట అనాలి అన్నా, ఒకరి మీద చేసుకోవాలి అన్నా, ఒక్కటికి 4 సార్లు ఆలోచించి అలాంటి పనులు చేయడం చాలా ఉత్తమం. గుర్తుంచుకొని మెదలాలి. అంతేగాని అహంకారం అనేది ముందు పెట్టుకొని ఇతరులను చిన్న చూపు చూసి చేసుకుంటే మనిషిగా ఆ మనిషి నిన్ను గెలవకపోవచ్చు, కానీ కాలం భగవంతుడు కరెక్ట్ టైంలో నీకు తెలిసొచ్చే విధానంగా దెబ్బ కొట్టే పెడతాడు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. నువ్వు మునిగే రోజు ఎక్కువ రోజులు ఏం పట్టదు. త్వరలోనే ఇంతకింత నువ్వు శిక్ష అనుభవించాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏ తల్లి బిడ్డ ఏడిపించావో అంతకు మించి నువ్వు నీ కుటుంబం రోధించే రోజులు ఖచ్చితంగా ఎదురవుతాయి.